వీఆర్ హోమ్ చెఫ్. చింత చిగురు కొబ్బరికాయ కూరని ఎప్పుడైనా చేశారా అండి? చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఈజీగా ఈ ట్రెడిషనల్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత కొంచెం జీడిపప్పును వేసుకుని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. జీడిపప్పు కూడా చక్కగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుని రుచికి సరిపడేంత ఉప్పు, పసుపు, కారాన్ని వేసుకుని ఆనియన్స్ని పూర్తిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత 1 కప్పు వరకు కొబ్బరి తురుముని వేసుకొని ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చింత చిగురిని ఇలా బాగా నలిపి పెట్టుకోవాలండి. దీన్ని కూడా 1 కప్పు వరకు వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఇలా దగ్గరకు అయిన తర్వాత కొంచెం పాల్లోని ఒక 2 to 3 pinches వరకు గరం మసాలా వేసుకుని దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకుని మూత పెట్టుకుని అలా వదిలేసి అప్పుడు సర్వ్ చేసుకోండి. టేస్టీగా చింత చిగురు కొబ్బరి కూర అనేది రెడీ అవుతుంది.